నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా ఛానల్ తరపున అలాగే ప్రేక్షకుల తరపున శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మేడం, ముందుగా మేషరాశి వారికి మరి ఈ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది మేడం? తప్పకుండా కొత్త సంవత్సరం ఎప్పుడు కూడా బాగుండాలనే ప్రారంభం చేద్దాం. ఎందుకంటే బాగుంటుంది, బాగుండాలనే కోరుకుందాం. కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు? రవి భగవానుడు. రవి భగవానుడు అంటే ఏంటంటే మనకి క్రమశిక్షణ వచ్చేస్తుంది, డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఏ పనైనా చేయాలంటే ఈజీగా అయిపోతుంది. సో అంత ఈజీగా అయ్యే అవకాశం వచ్చేది ఏంటంటే రవి భగవానుడు. తొందరగా ప్రసన్నం అయ్యే గ్రహం కూడా రవి భగవానుడి. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే బోర్డులన్నీ పనులు చేసి పెట్టాలి. ఇప్పుడు శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అలాగే శుకుడిని అనుగ్రహం చేసుకోవాలనుకోండి, చాలా కష్టపడాలి. కానీ రవి భగవాన్ని మాత్రం నమస్కారాలు చేస్తే ప్రసన్నం అవుతాడు. అంత ఈజీ అనమాట. అందుకే సూర్య నమస్కారాలు మార్నింగ్ లేచి చేయండి, మీకు అన్నీ బాగుంటాయని చెప్తాం. అలాంటి ఈ సంవత్సరం అన్నీ కూడా చాలా అనుకూలంగా, ఆనందంగా ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి, మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు వాళ్ళకి, భరణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత కృత్తిక 1వ పాదం. ఈ 3 నక్షత్రాలు ఈ మేషరాశిలో ఉండడం. సో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేసి 2, వ్యయం వచ్చేసి 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఇక్కడ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటారు? మరి అంటే ఇప్పుడు మన ఆదాయం 2 అంటే ఇప్పుడు వచ్చిన శాలరీ రేపు నెక్స్ట్ మంత్ నుంచి తగ్గిస్తాను కాదు అర్థం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి గణిత లెక్క అని చెప్పి అంటారు. అంటే జాతకంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైంలో ఇలా నడుస్తుంది. అయితే ఈ రాశి ఫలాలు ఎందుకు చదువుకుంటామంటే ఈ సంవత్సరం మనకి ఇది తెలిస్తే దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటామని మన పెద్దవాళ్ళు మన మునులు ఇలా పెట్టారన్నమాట. సో ఆదాయం తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయంటే ఏంటంటే ఇంట్లో మంచి కార్యక్రమాలు జరగచ్చు, దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముందుగా మనం మైండ్ సెట్ చేసుకోవడానికి మాత్రమే పెట్టిన పదాలు ఇవి. అంతేగాని మనకి రేపు నెక్స్ట్ మంత్ శాలరీ 50% ఇస్తానని చెప్పి దేవుడు ఏమండు, అది బాస్ ఏమండు. అలాగే భగవంతుడు మనకి ఇచ్చే అదృష్టాన్ని సగం ఇస్తానని చెప్పి ఏమండు. ఇది ఆదాయం వ్యయం అనేది తెలుసుకుంటే ఈ సంవత్సరం మనకి ఇంత వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది కనుక తక్కువ ఖర్చు పెడదాం అని చెప్పడానికి మాత్రం ఇవి. అయితే ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొన్న మంచిగా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది. ఏ విధంగా వెళ్తుందంటే శనేశ్వరుడు వ్యయ స్థానంలో, గురువు మే 15 వరకు 2వ ఇంట్లో ఉంటూ తర్వాత 3వ ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు కూడా లోహమూర్తులుగా ఉండి వీళ్ళని చూస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఎప్పుడైతే లోహమూర్తులుగా ఉండి వీళ్ళని ఈ రాశి వాళ్ళని చూస్తున్నారో అంటే ఏంటి అంటే వచ్చిన డబ్బు తక్కువగా వస్తుంది. ఇప్పుడు లాభాలు ఉన్నాయి, లాభంలో 10 రూపాయలు లాభం వస్తుంది అనుకోండి, ఈ సంవత్సరం వీళ్ళకి 5 రూపాయలు వస్తుంది. అంటే వీళ్ళు 5 రూపాయల్లోనే ప్లాన్ చేసుకున్నట్టు చేసుకోవాలి ఖర్చులు. అది లోహమూర్తిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే అయితే రాహువు ప్లస్ కేతువు ఇద్దరు కూడా మే 18 నుంచి, మా కేతు వచ్చేసి కన్యారాశి నుంచి సింహరాశికి, రాహు వచ్చేసి మీనరాశి నుంచి కుంభరాశికి. ఎప్పుడైతే ఈ ప్రయాణం జరుగుతుందో వీళ్ళిద్దరూ తామరమూర్తులుగా పనిచేస్తున్నారు. దీనివల్ల ఏంటి లాభం అంటే కాస్త ఏ పనైనా చేయాలంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు. ఎప్పుడైనా సరే శుభగ్రహాలు శుభస్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు, పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు. కాకపోతే పాపగ్రహం మంచి స్థానంలో ఉన్నా, శుభస్థానంలో ఉన్నా ఫలితం మాత్రం అది మనకు అనుకూలంగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇచ్చేస్తుంది. అది ఆలోచించుకుని ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఎవరు బాగా హెల్ప్ చేస్తారంటే రాహువు కేతువు వీళ్ళిద్దరూ అనుకూలంగా ఉన్నారు. సో దీనివల్ల ఏంటి లాభాలంటే ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఇబ్బంది లేదు. సో తర్వాత వ్యాపారాలు ఏవైతే మామూలుగా కెమికల్ రా మెటీరియల్స్తో ఐరన్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగానే ఉంది, ఇబ్బంది లేదు. బట్టల వ్యాపారం ఎవరు చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే రాహు ఎక్కడైతే రాహు ఎప్పుడైతే వీళ్ళకి చూస్తున్నాడో, లాభస్థానంలో ఉంటున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే ఆకర్షణ. సో ఏ విషయమైనా వీళ్ళు మాటలతో వ్యాపారం చేసేస్తారు. సో ఎవరైతే మార్కెటింగ్ స్కిల్స్తో డెవలప్ చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మార్కెటింగ్ సంబంధించినవి అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏంటంటే మే 18 నుంచి ఆ ఎనర్జీ బాగా పనిచేస్తుంది. మే 18 వరకు కాస్త నిదానంగా నెమ్మదిగానే వెళ్తుంటుంది. ఎందుకంటే లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు, తర్వాత
శనేశ్వరుడు 30 తారీఖులుగా ఎప్పుడైతే రాహుతో కలుస్తాడు మీన రాశిలోకి వెళ్ళి, రాహు శని ఇద్దరు కలిసి ఉండడం వల్ల కొన్ని పనులు ఆటంకాలు పడతాయి. అంటే ఈ నిర్ధారణ కూడా ఆయన ఇవ్వనేకుడు ఖచ్చితంగా కాస్తంత ఆటంకాలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు దాకా మే 18 వరకు. ఆ తర్వాత నుంచి బ్రహ్మాండంగా వీళ్ళకి స్మూత్గా వెళ్తుంది. ఏం ప్రాబ్లం, వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ చేసుకోవాల్సిన ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ప్రమోషన్స్ వచ్చాయని చెప్పి కన్ఫర్మేషన్ అయితేనే వెళ్ళాలి. తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి వేరే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం, ఉద్యోగం మానేసి ప్రయత్నం చేయకూడదు. ఇది ఒకటి ఉద్యోగస్తులు జాగ్రత్త పడాల్సింది విషయం. ఆఫర్ ఉంటేనే వెళ్ళాలి, ఆఫర్ లేకుండా వెళ్ళకూడదు. తర్వాత విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఇంకెవరికి అనుకూలం ఉంది, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహాలు అయిపోతుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవుతుంది కదా. ఏలినాటి శని ప్రభావం అయినప్పుడు ఆయన మొదటి చేసేది పని వివాహం, పెళ్లి చేయడం. సో ఎప్పుడు వివాహం అయిపోతుందో అప్పటి నుంచి వాళ్ళకి అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాడు ఆయన. అందుకే వివాహం చేసేస్తాడు. సో అలా వివాహాలు అవుతాయి వీళ్ళకి. తర్వాత సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఇక్కడ ఇంకెవరికి బాగాలేదు అని చూసుకుంటే మాక్సిమం 90% పీపుల్ అందరికీ బాగుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి మేడం? ఉద్యోగం రావడానికి ఈ సంవత్సరం ఎంతకాలం పట్టొచ్చు అంటారు వీళ్ళకి? ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం మే 18 నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే లాభస్థానంలో రాహు వస్తాడో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎనర్జీస్ ఎలా కనిపిస్తాయంటే ఏ పనైనా చేయగలం అనేసి ఒక బ్రహ్మాండంగా, అంటే ఉన్న తేదీలు కంటే ఇంకొంచెం ఎక్కువ తేదీలు అనమాట, ఎక్స్ట్రా తేదీలు వస్తాయి. ఆ విధంగా ఏంటంటే మనకు అది అతి తెలివి అనుకుంటాం కానీ అతి తెలివి కాదు, కొంచెం ఆత్మధైర్యం ఎక్కువగా పెరుగుతుంది, చేయగలం అనే శక్తి ఎక్కువగా అనిపిస్తుంది, చేస్తారు. అయితే ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే కాస్తంత మౌనంగా ఉండడం మంచిది. ఊరికే గొడవ పడడం కానీ, ఎవరితో డిస్కషన్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం నడిచినప్పుడు శనేశ్వరుడికి నచ్చని మొదటిది ఏంటంటే వాదన. ఏ విషయమైనా వాదిస్తే ఆయనకి అస్సలు నచ్చదు. చాలామంది అనుకుంటారు ఆయనకి అభిషేకం, ఆ అభిషేకం అన్న అభిషేకాలు కాదు ముందు ఆయనకి కావాల్సింది. ఒక మనిషితో మనిషి వాదించకూడదు, ఆర్గ్యుమెంట్స్ పెట్టి వెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్లో మధ్యలో వెళ్ళి మేము చెప్పేస్తాం అని చెప్పి అనకూడదు, సైలెంట్గా వచ్చేయాలి. ఎంత మౌనంగా ఉంటారో అంత అనుకూలం ఉంటుంది వాళ్ళకి. ఎంత హడావుడి చేస్తారో అంత కష్టపడతారు. ఇది మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలకి అవకాశాలు వస్తాయి వీళ్ళకి. అయితే వ్యాపారాలు చేసేటప్పుడు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు చెక్ చేసుకోవాలి. పార్ట్నర్షిప్లు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు. రాబోస్థానంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో అదే పార్ట్నర్షిప్ మనం ముంచేస్తూనే ఉంటుంది. అదే పార్ట్నర్షిప్ మనని పై తీసుకురానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనుకునేది వీళ్ళ పర్సనల్ జాతకం మీద ఆధారపడుతుంది. వీళ్ళ జాతకంలో పర్సనల్ జాతకంలో వీళ్ళు గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నారు, శనేశ్వరుడు ఎక్కడున్నారు, సో వాళ్ళ జాతకానికి శనేశ్వరుడు రాహు ఏమవుతారు, వాళ్ళకి పాప అవుతారా లేకపోతే పుణ్యం, వీళ్ళకి అదృష్టం ఇచ్చే ఈ గ్రహాలు అవుతున్నాయని చూసుకోవాలి. పర్సనల్ హోరోస్కోప్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకే ప్రారంభం చేసుకోవాలి. వ్యాపారాల విషయం మాత్రం, మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది? ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అంటేనే ఫస్ట్ ఏంటంటే మనకి డ్యామేజ్ అయ్యేది హెల్త్. తృతీయ ఇంట్లో ఏదైతే ఉంటున్నారంటే తృతీయ స్థానంలో గురువు ఏవైతే ఉంటున్నారో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తొందరగా బయటపడదు, అది లోపల ముదిరేకి బయటపడుతుంది. సో అందుకనంటే ఆహార నియమాలు జాగ్రత్తగా పాటిస్తూ మంగళవారాలు శనివారాలు మౌనాన్ని పాటిస్తూ కాస్త శాకాహారాన్ని భోజనం చేస్తూ ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. సో మంగళవారం శనివారం మౌనం పాటించడం మొత్తం కుదరకపోతే మార్నింగ్ పూట మంగళవారం కుజహోరాలో 1 గంట సేపు మౌనం, శనివారం పూట శనిహోరాలో 1 గంట సేపు మౌనం వీళ్ళు ఉండగలిగితే అన్నీ సాధించుకొస్తారు. అంటే ఆ వారం అంతా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇవి తప్ప వీళ్ళు మేషరాశి వాళ్ళు అంత భయపడిన అవసరం ఏం లేదు. కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళ జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. బయటికి ఎంత హడావుడి చేసినా లోపల కొంచెం పిరిగితనం అనేది మనసులో భయం ఉంటుంది వాళ్ళకి. ఆ భయాన్ని పారదోలడానికి ఒక మంత్రాన్ని కంటిన్యూ నామాన్ని జపం చేసుకుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. సో వీళ్ళకి ఎక్కువగా జపం చేసుకోవాల్సిన విషయం మంత్రం ఏంటంటే హరి హరి గోవింద, హరి హరి గోవింద. డైలీ మంత్రం జపించాలంట 108 times. ఓం హరి హరి గోవింద అనుకోవచ్చు, లేదా హరి హరి గోవిందాయ నమః, హరి హరి గోవిందాయ నమః, హరి హరి గోవిందాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చేసుకుని బయటకు వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి. సో ఏ పని చేయాలన్నా సాధించగలమన్నా ఈజీగా వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్గా వెళ్తుంది. ఇంక ఇందులో అశ్విని నక్షత్రం వాళ్ళ జాతకులు ఈ సంవత్సరం అంతా వీళ్ళు మంగళవారాల పూట కాస్త ఉపవాసాలు ఉండటము, మంగళవారం శాకాహారాన్ని భుజించడము, వీలైతే పలహారాన్ని భుజించడం. అంటే ఏంటంటే భోజనం మానేసి టిఫిన్ మాత్రం తినడం. ఏదైనా పొద్దున్న ఒక టిఫిన్ సాయంత్రం ఒక టిఫిన్ తినొచ్చు, ఉండలేని వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కూడా టిఫిన్ తినొచ్చు. ఆ రోజు అన్నాన్ని వదిలిపెడితే వీళ్ళకి ఆ మంగళవారం అంతా కలిసి వస్తుంది. అశ్విని నక్షత్రంలో భరణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి లక్ష్మీ అష్టోత్తరం కానీ
లేకపోతే కనీసం అర్చనైనా అభిషేకమైనా ఏదైనా చేయించుకుని రావాలి. ప్రతి శుక్రవారం వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత భార్యతో గొడవలు పడకూడదు, అలాగే భర్తతో గొడవలు పడకూడదు. ఇప్పుడు భరణి నక్షత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా, భార్య కానీ భర్త కానీ ఆ రోజు గొడవ పడకూడదు. రోజు గొడవ పడితే అది వేరే విషయం. శుక్రవారం మాత్రం గొడవలు పడకుండా ఆ రోజు చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా ఉంటే వీళ్ళకి ఆ యోగం బాగుంటుంది, ఈ సంవత్సరం బాగుంటుంది. తర్వాత కృత్తిక నక్షత్రం 1వ పాదం వాళ్ళు, వీళ్ళు ఎవరిని అనవసరంగా ఒక మాట కూడా అనకూడదు. వీళ్ళు నిజంగా నచ్చని వాళ్ళే చేస్తున్నారు పనులు, అంటే వీళ్ళ కింద పని చేసే వాళ్ళే, అయినా వాళ్ళు తిట్టకూడదు. ఏ రోజు తినకూడదు అంటే ప్రతిరోజు తిట్టకూడదు. ఏదైనా కోపం వస్తే రాసి ఇవ్వడం, లేకపోతే నాకు ఇష్టం లేదమ్మా నువ్వు మాట్లాడకూడదని చెప్పడం. వీళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ దూరంగా ఉంటే వీళ్ళకి అంతా కలిసి వస్తుంది. ఎందుకంటే కృత్తిక నక్షత్రం రవి భగవాన్ నక్షత్రం. సో ఈ సంవత్సరం అంతా రవి భగవాన్ పరిపాలన కనుక ఆయనకు అనుకూలంగా ఉండాలి, మనకు అన్ని అనుకూలంగా పదవి రావాలి, గౌరవము రావాలి, డబ్బు రావాలి అనుకుంటే మాత్రం కాస్త మౌనంగా ఉండడము, కింద వాళ్ళని ఏమి కించపరిచి మాట్లాడుకుని ఉండడం, ఇవి చేస్తూ ఉండాలి ఈ కృత్తిక నక్షత్రాలు. ఈ విధంగా చేసుకుంటూ హరిహరి గోవిందాయన మహా అనే మంత్రాన్ని 100 నిమిషాలు చేస్తే మేషరాశి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఈ ఉగాది సంవత్సరం నుంచి వాళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి. మేడం, కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి పరిష్కార మార్గాలను ఉంటే తెలియజేయండి మేషరాశి వారి కోసం. తప్పకుండా. అంటే వీళ్ళకి ఉన్న పరిస్థితులు ఏంటంటే క్షేత్ర దర్శనాలు ఏవైనా చేసుకోవచ్చు. మంచిగా అరుణాచలం వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, తిరుమల వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఏంటంటే కాస్త నడక రూపంలో వెళ్తే అదృష్టం. ఎందుకంటే ఏలినాటి ప్రభావం ఉంది కదా రాశి వాళ్ళకి. సో ఏలినాటి ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనం గుళ్ళో అయినా సరే ఒక 150 ప్రదక్షిణాలు చేసాం అనుకోండి, ఆ వీక్ అంతా మనకు అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి. సో మేషరాశి వాళ్ళు ఏంటంటే అరుణాచలం వెళ్ళాం, గిరి ప్రదక్షిణ చేసాం, ఈ ఇయర్ అంతా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అలాగే శ్రీశైలం వెళ్ళాం, చక్కగా అమ్మవారి చుట్టూ అయ్యవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం అక్కడ, శ్రీశైలం గుడి చుట్టూ మొత్తం, అది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తిరుమల మెట్లెక్కి వెళ్ళాం, ఇంకా అదృష్టం. అదే ఇలా వెళ్ళగలిగే అవకాశాలు వీళ్ళకి వచ్చినా కొంతమంది వెళ్ళలేకపోతారు. అలా వెళ్ళలేకపోతున్నాం అని అనుకోకుండా వెళ్ళడానికి మొత్తం ప్రయత్నం చేసి ఒక క్షేత్ర దర్శనానికి వెళ్ళండి, వెళితే అన్నీ జరుగుతాయి. ఇంకా బాగా జరగాలి బ్రహ్మాండంగా అంటే సుదర్శన హోమం చేయించుకోండి, చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా వీళ్ళకి. మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలు అద్భుతంగా వివరించారు. మరోసారి ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః.